ఈ రకంగా ఇది చాలా చాలా బాధకరం. ఎంతో బాధతో మాట్లాడుతున్నాం మేము. ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో మంచి వర్షాలు పడ్డాయి. రాష్ట్రం అంతా ఇవాళ పచ్చగున్నది. ఎటు చూసినా బ్రహ్మాండమైన పొలాలు ఉన్నాయి. కానీ ఖమ్మం జిల్లా రైతులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ట్రాక్టర్లు పెట్టి ఇక రేపు వస్తాయో మాపు వస్తాయో అని ట్రాక్టర్లు పెట్టి కిరాయికి పెట్టి 5,000కు ఒక ట్యాంకర్ తెచ్చి ఆ పొలాలను ఆ మిర్చి తోటలను తడుపుకుంటున్నారు. ఇక వస్తే కాపాడుకుందామని డీజిల్ పంపులు పెట్టి పక్కన కాలువల నుంచి కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం నుంచి రోజుకు 300-400 డీజిల్ పోసి వాళ్ళు నీళ్ళతో తడుపుకుంటున్నారు. ఇక కాలువ వస్తుందేమో అని అనుకుంటున్నారు. అట్లా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. డీజిల్ మీద 10,000 రూపాయలు, ట్రాక్టర్ల కిరాయిల మీద ఒక్కొక్క రైతు 10,000 రూపాయలు, జనరేటర్ల మీద 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే వాళ్ళ ఆశలు చూసి చూసి అడియాశలు అవుతున్నాయి. జనరల్గా ఏదైనా కాలువ గండి పడితే 3 రోజులు 4 రోజులు చేస్తాం. 22 రోజుల పాపం ఇక వస్తాయి అని చెప్పి వీళ్ళ మాటలు నమ్మి జనరేటర్లు, డీజిల్ పంపులు, ట్యాంకర్లు పెట్టి పోసుకుంటే కూడా పాపం కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ రైతుల్ని ఆదుకోండి. కొంతమంది అయితే అది ఆ పొలాలు పనికిరావు, ఇప్పుడు రాదు, ఆ చేయి దాటింది. వాళ్ళకు ఎన్యూమరేషన్ వెంటనే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. దాడులకు భయపడతామే మేము? బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమ పార్టీ. కాంగ్రెస్ నీతి ఏందో ప్రజలు గమనిస్తలేరా? ఖమ్మంలో ఆ రోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు పెట్టింది. ఇప్పటి వరకు ఆ దాడి చేసిన మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలే. దాన్ని దాచిపెట్టి వేరే కేసులో మెర్జ్ చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. చూస్తలేము ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది. కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటున్నాము వీళ్ళు పర్మనెంట్ అని. ఇవాళ ఏమైంది? అడిషనల్ డీజీలు, ఐజీలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమవుతుందో చూస్తున్నాం కదా, అరెస్టులు అయిపోయి. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది. చట్టాన్ని అతిక్రమిస్తే ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చిన